హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గవర్నమెంట్ ఛానల్. చూస్తున్నారా? ఓ మై గాడ్ ప్రభు, ఏంది ఇన్ని బస్సులు ఉన్నాయి అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా తెలంగాణలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవనం ముందున్న గ్రౌండ్ ఉంది. అవన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉన్న బస్సులు. నేను షాక్ అయ్యాను. అంటే ఇన్ని బస్సులు వేస్ట్గా ఉన్నాయా అని. అంటే ఇవి కంప్లీట్గా పనికి రానియా లేకపోతే పనికొచ్చేవి కూడా కొన్ని ఉన్నాయి అనేది నాకైతే తెలియదు. మీరు నాయని నరసింహారెడ్డి ఫ్లైఓవర్ మించి పోయేటప్పుడు కొంచెం ఆగి చూస్తే, బస్సు బాగుంది అటాక ఆగి చూస్తే మీకు కనిపిస్తుంది. మరి దీని గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది బస్సు భవనం, దాని ముందు ఎన్ని బస్సులు, కొన్ని కొత్త కొత్తగా కూడా కనిపిస్తున్నాయి. నేనైతే షాక్ అయ్యాను. చాలా బస్సులు, ఇన్ని బస్సులు తెలంగాణ గవర్నమెంట్ యొక్క చోట చూడడం అనేది ఫస్ట్ టైం. సో మరి ఈ బస్సులలో కొన్నైనా యూజ్ అయితే బాగుండు అనిపించింది, ఎందుకంటే అన్నీ అట్లా ఉన్నాయి కాబట్టి. లేదంటే వాటి పనికిరాని అయితే ఇంకేదైనా చేయొచ్చు కదా, దానికి ఎందుకు అట్లా ఉంచడం, అమ్మేయచ్చు, ఏదో డబ్బులు అయితే వస్తాయి కదా గవర్నమెంట్కి అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.